నమస్తే, వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ వైసీపీ వ్యతిరేక పార్టీలతో కలుస్తాం, సిపిఐ నేత నారాయణ. పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. భారత కార్మికులను ఇజ్రాయెల్కు పంపవద్దు, మోదీకి వినయ్ విశ్వం లేఖ. స్కిల్ కేసు, చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. పంచులు, సామెతలు, పిట్ట కథలు ప్రచారంలో అదరగొడుతున్న నేతలు. యూజీ, పీజీ ఆన్లైన్ ప్రవేశాలు రద్దు చేయాలి, జాన్సన్ బాబు డిమాండ్. రిజర్వేషన్లు 65% పెంపు బిల్లుకు బీహార్ అసెంబ్లీ ఆమోదం. చెత్తకుప్పలో 25 కోట్లు. సుప్రీంకోర్టు కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం. అమెరికా ఇజ్రాయెల్కు కేంద్రం వత్తాసు, కోల్కతాలో పాలస్తీనా సంఘీభావ ర్యాలీలో వామపక్షాలు. కీలక పోరులో అదరగొట్టిన కివీస్, లంకపై ఘన విజయం. రష్మికపై మరో ఫేజ్ వీడియో వైరల్. దర్శకుడు రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తీవ్రంగా విమర్శించారు. గూడూరులోని ఆషిక్ గ్రాండ్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి సిపిఐ, సిపిఎం పోటీ చేస్తున్నాయన్నారు. కొత్తగూడెం సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులటి శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. రాజకీయాలు ఉంటాయి, రాజకీయ విభేదాలు ఉంటాయి. విభేదాలు చర్చించుకోవచ్చు, లేక విమర్శించుకోవచ్చు, రాజకీయం దాడి చేయొచ్చు. అంతేగాని శత్రుత్వ వైఖరి ఉండాల్సిన అవసరం లేదు. అంటే శత్రుత్వ వైఖరితో నడుస్తున్నటువంటి పద్ధతి చూస్తూ ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ అంటే పర్వాలేదు, కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ నుంచి వస్తుంది ఇదంతా. బీజేపీకి వ్యతిరేకమైనటువంటి రాజకీయ పార్టీలపైన, ప్రభుత్వాలపైన యథేచ్ఛగా దాడి చేస్తున్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకమైన రాష్ట్రాల్లో గవర్నర్ను ఉపయోగించి గవర్నర్ ద్వారా దాడులు చేయిస్తున్నారు. ఈడీల ద్వారా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా, సిబిఐ ద్వారా ఉసుగొల్పి వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. ఒకరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నాకు వ్యతిరేకించేవాడి భూమి మీద ఉండడానికి వీల్లేదు, నన్ను సపోర్ట్ చేసేవాడు నాతో ఉండాలా అనేది కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్, సిపిఐ కలిసి పనిచేస్తున్నాయి. నేను ఎన్నికల్లో సిపిఐ తరఫున కూనంనేని సాంబశివరావు కొత్తగూడెంలో నామినేషన్ వేశాడు. కాంగ్రెస్ పార్టీ, సిపిఎం సపోర్ట్ చేస్తా ఉంది. దానికి శ్రీనివాసరెడ్డి కూడా వచ్చి మద్దతు పలికి ఆ నామినేషన్ పత్రం మీద బలపరిచారు. ఇది ఉదయం 4 గంటలకంతా అటు కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, కేంద్రం, రాష్ట్రం, ప్రభుత్వాలు కూడబలుకొని తెల్లవారుజాము 4 గంటల నుంచి అక్కడి నుంచి దాడి చేస్తున్నారు. మొత్తం ఇళ్ళంతా సీజ్ చేశారు, ఆయన వాహనాలు సీజ్ చేశారు, అది టెలిఫోన్ లాక్కున్నారు. ఆయన నామినేషన్ వేయాల పాలేరు నియోజకవర్గాన్ని నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ టైంలో అతని మీద దాడి చేసి ఇబ్బంది పెడుతున్నారు. అప్లికేషన్ అంటే నామినేషన్స్ వేయడానికి ప్రయత్నించే వాళ్ళు ముందు దాడి చేసి సైకిల్ దెబ్బ కొడతారా? ఇదంతా నీ చేత రాజకీయాలు చెప్పుకో, మీ రాజకీయాలు పెంచితే మీ రాజకీయాలు చెప్పుకో, వాళ్ళ రాజకీయాలతో మేము చెప్తారు, మా రాజకీయాల మీద మేము చెప్పుకుంటాం. రాజకీయాలు ఓడించాలి తప్ప ఇదేంటి పిరికి పనిచర్య, దాడులు చేయడం ఏంటి? ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం పగ సాధింపు చర్యలు. ఆ భాగంగానే అట బీజేపీ, కేసీఆర్ కలిసి చేస్తున్న నాటకం. బీజేపీ, వైసీపీ
టీఆర్ఎస్ ఒకటై వీళ్ళు ముగ్గురు తప్పించుకొని ఢిల్లీ కేజ్రీవాల్ పైన పడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ దాడి చేసి సిసోడిని అరెస్ట్ చేసి ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, బయట రారా. ఇప్పుడు ఉన్న కేజ్రీవాల్ పైన కేసు పెడుతున్నారు. ఒక ఎంపీని తీసుకెళ్ళి లోపల పెట్టారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి వ్యతిరేక ఫైట్ చేస్తూ ఉంది. బీజేపీకి వ్యతిరేక ఫైట్ చేస్తుంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీని మీద దాడులు చేస్తున్నారు. అదే లిక్కర్ స్కామ్ ఎక్కున్నారు కదా, ఇక్కడ వైసీపీ నాయకులు దానిలో ఉన్నారు కదా, టీఆర్ఎస్ నాయకులు దానిలో ఉన్నారు కదా, మరి వాళ్ళని చేస్తారు ఎందుకు? మా అమ్మాయి పోతే దాన్ని చేస్తారు. అందుకు లెక్క తయారు చేసి ఇక్కడ సొంత బ్రాండ్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో. దాని ఓనర్లు వైసీపీకి సంబంధించిన వాళ్ళే, బ్రోకేజ్ అయ్యేది వైసీపీ నాయకులే. మధ్యలో కలితే దాన్ని ఇరుక్కుంది, ఆమె కూడా బ్రోకేజ్ అడిగింది. కాబట్టి వీళ్ళందరూ తప్పించుకొని అమ్మాయి పని దాడి చేయడం రాజకీయ సాధ్యమైంది. మరోవైపున ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఎట్లయినా రాజకీయంగా హతమార్చాలని ప్రయత్నిస్తున్నాడు. దానికి సపోర్ట్ ఎవరు? బీజేపీ సపోర్ట్ చంద్రబాబు నాయుడు అంటే 4 మాటలు ముఖ్యమంత్రి ఉన్నాడు, జాతీయ స్థాయిలో కీలక పత్రం ఇచ్చినాడు. అంత అరెస్ట్ చేయగలరు వైజాగ్గా? అమిత్ షా పర్మిషన్ లేకుండా, మోడీ అనుమతి లేకుండా చేయడం సాధ్యం కాదు. ఆ అనుమతి చంద్రబాబుని అరెస్ట్ చేశారు, ఇంకా అరెస్ట్ చేస్తున్నారు. బాగా నల్లగొట్టి చివరికి నేను బాధించిన ద్వారా అని చెప్పిన తర్వాత ఆయన వదిలిపెట్టారు. కానీ కేసు ఏం కేసు? జగన్మోహన్ రెడ్డి పైన 60-70 కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయి, 13 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. తర్వాత బెయిల్ పైన ఉన్నాడు. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇంత సుదీర్ఘ కాలం బెయిల్ పైన ఉన్న వ్యక్తి ఒక్కడు లేడు, జగన్మోహన్ రెడ్డి తప్ప. ఆయన ముగ్గురు బయట మోడీకి కనసాలు ఉన్నారు కాబట్టి, అమిత్ షా కనసాలు ఉన్నారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వంతో అడుగులు మొత్తున్నాడు కాబట్టి ఆయన జరుగుకోరు. లేకపోతే ఇండియా కేసు పెట్టాలి పైన విదేశ అక్రమ దాడుల పైన, ఇసుక దందాల పైన దాడి చేయడం కదా, లెక్క దందాల పైన దాడి చేయడం సాధ్యం కదా, మైన్స్ మీద దాడి చేయడం సాధ్యం కదా. ఎంత జరుగుతున్నాయి ఇక్కడ? కానీ మధ్య ఎందుకు పోలంటే ఇక షెల్టరు అమిత్ షా. దీన్ని బట్టి రాజకీయ ఖర్చు సాధింపు 2 రాష్ట్రాలు కూడా పెరిగిపోతున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీలో తెలంగాణ ప్రాంతంలో పోయి నిలబడుతున్నాడు కలిసి. ఇది ఆత్మహత్య సుదృశ్యమే కదా. బీజేపీ వల్లే కదా తెలుగు రాష్ట్ర నాశనం అయిపోయింది. విభజన చట్టాల్లో ఉన్నటువంటి అమలు చేయకుండా పోయింది బీజేపీ గవర్నమెంట్ కదా. బ్యాక్వర్డ్ ఏజ్ డెవలప్ చేస్తుందని చెప్పింది బీజేపీ గవర్నమెంట్ కదా. పరిశ్రమలు కొత్తగా రానియకుండా ఆపింది బీజేపీ గవర్నమెంట్ కదా. సో కొత్త పరిశ్రమ రాకపోగా పాత పరిశ్రమ ఉన్నటువంటి విశాఖ స్టీల్ అమ్మేస్తా ఉంటే ఏం చేస్తారు వీళ్ళు? అందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా బీజేపీ ఒక శత్రుత్వం అయితే తీసుకుంది, ఈ తెలుగు రాష్ట్రాలు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి. ఇప్పుడు వైసీపీ సమర్థించవచ్చు బీజేపీ. రేపు టీడీపీ పని అయిపోయినాక వైసీపీ టార్గెట్ వల్ల బీజేపీ సెకండ్ టార్గెట్ ఇక్కడ రాజపడతాను చూడడానికి కావాలంటే బీజేపీ అయిపోయినాక వైసీపీ పని టార్గెట్ పెడతారు. ఎందుకంటే శాంతిపత్రం ఉండకూడదు వాళ్ళ దృష్టిలో. మేమైతే మొత్తం చెప్తున్నాము, ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బీజేపీ సెంటర్లో ఈ 2 రాష్ట్రానికి అన్యాయం చేస్తారు, దేశానికి అన్యాయం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ నిలబడాలని మా ఉద్దేశం. దాని ప్రకారం ఎవరు వస్తారు చూసుకుంటున్నారు. అటు వైసీపీకి బీజేపీకి వ్యతిరేకంగా నిలబడే వాళ్ళతో మేము నిలబడతాం. తీవ్ర వర్షాభావం వలన వానలు లేక ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ ప్రాంతంలో నీరందక దెబ్బతిన్న ఎండిపోయిన పత్తి పొలాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్ బృందం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఎప్పుడూ లేడని మాత్రం చెప్తా ఉన్నా. ఇలాంటి క్యాబినెట్ ఈ రాష్ట్రానికి అవసరమని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకునేది ఎందుకయ్యా? ప్రజల సమస్యలు చర్చించడానికైతే. దాదాపు 440 మండలాల ప్రజల సమస్య క్యాబినెట్లో చర్చకు నోచుకోకపోవడం అంటే ఇది అత్యంత దుర్మార్గమైన విషయము. అత్యంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి రేపు 20-21 తేదీల్లో విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరూ కూడా సమీకరించి భారీ ఎత్తున ఇక్కడ 30 గంటల పాటు నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. ఎందుకంటే పదే రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది. ఒకవైపు కరువుతో అల్లాడుతూ ఉంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి కృష్ణా జలాల విషయంలో కూడా మనకు పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అంశాన్ని కూడా మేము ప్రస్తావన చేయదలుచుకున్నాం. రేపు 30 గంటల నిరసన దీక్షకు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాలని
సంఘీభావంగా తరలి రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. భారత కార్మికులను ఇజ్రాయెల్కు పంపవద్దని, వారి ప్రాణాలకు హాని తలపెట్టవద్దని కోరుతూ ప్రధాని మోదీకి సిపిఐ ఎంపీ వినయ్ విశ్వం గురువారం లేఖ రాశారు. పాలస్తీనా కార్మికుల స్థానాన్ని భారతీయులతో భర్తీ చేసేందుకు ఇజ్రాయెల్, భారత్ యంత్రాంగాల కసరత్తు ఆక్షేపణీయమని అన్నారు. దీనిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. యుద్ధ జోన్లోకి భారతీయులను పంపించడం చాలా విధాలుగా తప్పని మోదీకి చెప్పామని చెప్పారు. పాలస్తీనాకు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, దేశ సంప్రదాయానికి తూట్లు పొడిచేలా వ్యవహరించవద్దని హితవు పలికారు. నెలకు పైగా గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో 10,000 మందికి పైగా పాలస్తీనియన్లు, 1,400 మంది ఇజ్రాయిలీలు మృతి చెందారు. భారతీయ కార్మికులను యుద్ధ జోన్లోకి పంపితే కేంద్ర ప్రభుత్వానికి దేశ పౌరుల భద్రతా శ్రేయస్సుపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వ తీరుపై అనేక ప్రశ్నలు వస్తాయి. మీ పాలనలో ఎదుర్కొంటున్న పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తప్పించుకునేందుకు తక్కువ జీతాలకు పనిచేసే కార్మికులు విదేశాలకు వెళతారు. వారి నిస్సహాయతను అదునుగా చేసుకుని భీకర యుద్ధం జరుగుతున్న దేశానికి పంపడం సిగ్గుచేటని విశ్వం పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను హైకోర్టు ఈ నెల 15కి వాయిదా వేసింది. విచారణకు అదనపు ఏజీ హాజరు కాలేకపోతున్నట్టు సిఐడి ప్రత్యేక పీపీ వివేకానంద కోర్టుకు తెలిపారు. మరింత సమయం కావాలని ఆయన కోరారు. దీంతో ఉన్నత న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. తొలుత విచారణను ఈ నెల 22కి వాయిదా వేయాలని హైకోర్టును ప్రత్యేక పీపీ అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. సమయానుకూలంగా సామెతలు, పంచ్ డైలాగులు ఎంచుకున్న అంశాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకు చిన్న చిన్న కథలు ఇలాంటివి లేకుంటే ఏ ప్రసంగము రక్తి కట్టించదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ అగ్రనేతల నుంచి అభ్యర్థుల వరకు అంతా పంచ్ డైలాగులతో దుమ్ము రేపుతున్నారు. ఎన్నికల్లో నెగ్గేదెవరో ఫలితాల తర్వాత తెలుస్తుంది, కానీ ఇప్పుడు ప్రసంగాల్లో మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ తన ప్రసంగాల్లో తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంటారు. ఇటీవల సభల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో వసతులు ఏమీ లేవని చెప్పడానికి కొత్త కుండలో ఈగజొచ్చినట్టు అన్న సామెతను వాడారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రసంగాలు వాడి వేడిగా సాగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని చెప్పడానికి పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట అనే సామెతను ఉటంకిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇటీవల కేసీఆర్ గురించి చెబుతూ సింహం సింగిల్గానే వస్తుంది అంటూ సినిమా డైలాగును జోడిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 100 టికెట్లు 101 ధర్నాలు అన్నట్టు తయారైంది అంటూ మంత్రి హరీష్ రావు తన ప్రసంగాల్లో ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకం అంటూ ప్రాసలు విసురుతున్నారు. యూజీ, పీజీ ఆన్లైన్ ప్రవేశాల వల్ల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఉన్నత పదవులకు పెద్దపీట వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు ఉన్నత చదువులను దూరం చేస్తున్నారని గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్లో పెట్టడం ద్వారా 3 ఏళ్లుగా ప్రవేశాలు తగ్గిపోయాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కన్వీనర్ కోటాలో 3,74,397 సీట్లు ఉన్నాయని, ఈ విద్యా సంవత్సరం 1,55,358 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని తెలిపారు. 40% సీట్లు కూడా భర్తీ కాలేదని అన్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష వల్ల పీజీ విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. గతంలో పీజీ విద్యార్థులు ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ సెట్ రాసుకునేవారన్నారు. ప్రస్తుతం ప్రైవేటు యూనివర్సిటీలో పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయడంతో చాలా మంది చదువుకు దూరమవుతున్నారని తెలిపారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అత్యంత వెనుకబడిన తరగతులు, ఇతర వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు 50% నుంచి 65% పెంచుతూ నితీష్ కుమార్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను బీహార్ అసెంబ్లీ గురువారం ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచాలని నితీష్ కుమార్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లులను అసెంబ్లీలో ప్రతిపాదించింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవే రిజర్వేషన్లు వర్తించేలా బిల్లులు రూపొందించింది. నితీష్ కుమార్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్లు పెంచింది. ఈ బిల్లులకు అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుల ప్రకారం ఎస్టీల కోటా రెట్టింపు అంటే 1 నుంచి 2% పెరుగుతుంది. ఎస్సీల రిజర్వేషన్లు 16% నుంచి 20% పెరిగింది. ఈబీసీలకు సంబంధించి ఇప్పటి వరకు అమలవుతున్న 18% రిజర్వేషన్లు 25%కి, ఓబీసీ రిజర్వేషన్లు 12% నుంచి 15%కి పెరిగాయి. సాధారణంగా లక్షల విలువ చేసే కరెన్సీ దొరికితేనే ఒకంత ఆశ్చర్యానికి గురవుతాం. అలాంటిది ఒక్కసారిగా 25 కోట్లు కంటపడితే, అది కూడా ఓ చెత్త కుప్పలో
బెంగళూరులో చెత్త ఏరుకునే వ్యక్తికి నవంబర్ 1న ఇలాంటి షాకింగ్ అనుభవమే ఎదురైంది. అయితే అది భారతీయ కరెన్సీ కాదు, అమెరికా డాలర్లు. సల్మాన్ షేక్ అనే వ్యక్తి బెంగళూరు శివారులో చెత్త ఏరుకుంటూ ఉండగా 23 కట్టల అమెరికన్ డాలర్లు అతడికి కనిపించాయి. ఒక్కసారిగా నోరెళ్లబెట్టిన అతడు ఈ కట్టలు తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు. నవంబర్ 5న ఆ మొత్తాన్ని తన యజమాని ఐపాకి అప్పగించారు. ఆయన ఈ విషయాన్ని స్థానిక సామాజిక కార్యకర్త కరీముల్లాకి తెలియచేయగా ఇద్దరూ కలిసి బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానందకు ఈ విషయాన్ని వివరించారు. వారిద్దరితో మాట్లాడిన ఆయన కేసును దర్యాప్తు చేయాల్సిందిగా హెబ్బల్ పోలీసులను ఆదేశించారు. ఈ మొత్తం విలువ 25 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ నోట్లపై కొన్ని రకాల రసాయనాలను పూసినట్లు పోలీసులు గుర్తించారు. బ్లాక్ డాలర్ స్కామ్కు పాల్పడుతున్న ముఠాకి చెందిన వారు ఈ కరెన్సీ నోట్లను అక్కడ వదిలేసి వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా అవి ఒరిజినల్ డాలర్లేనా లేదంటే నకిలీవా అని గుర్తించేందుకు వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపించినట్లు పోలీసులు తెలిపారు. సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సందీప్ మెహతాలు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం కోర్టు 10 గంటలు ముగిసిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ అగస్టిన్ జార్జ్ మనీహ్, గౌహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతల్లో ఉన్న జస్టిస్ సందీప్ మెహతాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 6న సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిశీలించి రాష్ట్రపతికి పంపగా ఆమె వీరి నియామకానికి ఆమోదముద్ర వేశారు. దీంతో కేంద్ర న్యాయశాఖ గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం 2:35 సమయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. పాలస్తీనాలో తక్షణమే హింసకు ముగింపు పలకాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఇజ్రాయెల్ మారణ హోమాన్ని ఆపేందుకు కాల్పుల విరమణ అమలునకు అమెరికా చర్యలు చేపట్టాలని, అన్ని రకాల సహాయక సహకారాలను నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. పాలస్తీనాకు మద్దతుగా బెంగాల్లో భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించాయి. కోల్కతా ర్యాలీ ద్వారా పాలస్తీనా ప్రజలకు సంపూర్ణ సంఘీభావాన్ని సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, ఆర్ఎస్పీ, ఏఐఎఫ్బి, ఎంఎఫ్బితో పాటు వర్కర్ల పార్టీలు ప్రకటించాయి. పాలస్తీనాలో అమెరికా, ఇజ్రాయెల్ చర్యలకు మద్దతునిచ్చేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఖరి ఉందని ఉమ్మడి ప్రకటనలో దుయ్యబట్టాయి. అమెరికా ఇజ్రాయేలీ మారణ హోమానికి వత్తాసు పలుకుతోందని విమర్శించాయి. భారత ప్రభుత్వానిది ఎవరి పక్షమని నిలదీశాయి. పాలస్తీనా విమోచన పోరాటంలో భారత్ భాగస్వామి అని మరవొద్దని సిపిఐ, సిపిఎంతో పాటు వామపక్షాల నేతలు హితో పలికారు. పాలస్తీనాకు మద్దతుగా కోల్కతాలోని మహాజాతి సదన్ నుంచి రామిలా పార్కు వరకు వేలాది మంది కదం తొక్కారు. గాజాలో దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తీవ్రంగా విమర్శించారు. గూడూరులోని ఆషిక్ గ్రాండ్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లో కీలక సమయంలో న్యూజిలాండ్ జట్టు మళ్లీ జూలు విదిల్చింది. టోర్నీ ఆరంభంలో వరుసగా 4 విజయాలు సాధించి ఆ తర్వాత 4 మ్యాచ్ల్లో పరాజయం పాలైన ఆ జట్టు సిమీస్ కు చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో అదరగొట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్లో కివీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక విధించిన 172 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 5 వికెట్లు కోల్పోయి 23.2 ఓవర్లలోనే అందుకుంది. ఓపెనర్లు డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర శుభారంభం అందించారు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్ నిరాశపరిచిన ఆల్రౌండర్ డారిల్ మిచెల్ రాణించడంతో లంకకు మరో ఓటమి తప్పలేదు. కక్ష ఛేదనలో గ్లెన్ ఫిలిప్స్, టామ్ లేథమ్ నాటౌట్గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్ 2 వికెట్లు, మహేష్ తీక్షణ, దుష్మంత్ చమీరా తలా ఒక వికెట్ పడగొట్టారు. 3 కీలక వికెట్లు తీసి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రెంట్ బౌల్ట్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. కాగా ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకుంది. లంకపై విజయంతో కెవీస్ సెట్ రన్ రేట్ మరింత మెరుగుపడింది. పాకిస్తాన్, ఆఫ్ఘాన్ సెమీస్ రేసులో ఆ జట్లు
తమ తదుపరి మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించాల్సి ఉంది. స్టార్ హీరోయిన్ రష్మికను సోషల్ మీడియాలోని ఆకతాయిలు మరోసారి టార్గెట్ చేశారు. ఇప్పటికే ఆమెపై ఓ మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టగా తాజాగా మరో డీప్ ఫేక్ వీడియోను సృష్టించారు. ఇందులో ఆమె జిమ్ సూట్ ధరించి డాన్స్ చేస్తున్నట్లు చూపించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఈ వీడియోపై రష్మిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అని, దీనిని ఎవరూ నమ్మొద్దని పోస్టులు పెడుతున్నారు. కొత్త సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ పలువురు ఆకతాయిలు ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా తార జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి వీడియో క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై అమితాబ్ బచ్చన్, కీర్తి సురేష్, నాగ చైతన్య, విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కేంద్ర ఐటీ శాఖ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రష్మిక సైతం ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందన్నారు. ఆ ఘటన మర్చిపోకముందే ఆమెకు సంబంధించిన మరో మార్ఫింగ్ వీడియో తాజాగా వైరల్ కావడం సినీ తారలను కలవరపెడుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బంజారా హిల్స్ షేక్పేటలో 2 ఎకరాల భూ కేటాయింపుపై సినీ దర్శకుడు కె రాఘవేంద్రరావు, కె కృష్ణమోహన్ తదితరులకు హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. బంజారా హిల్స్ లో 2 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేయాలని మెదక్కు చెందిన బాలకిషన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాయితీ ధరతో భూమిని కేటాయించగా వారు దాన్ని షరతులకు విరుద్ధంగా బార్లు, పబ్లు, థియేటర్లు తదితర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.